మీరు విశాఖపట్నంలో పెద్ద పెద్ద సంస్థలు ఎవరికన్నా పేదోనికి 4 సెంట్లు భూమి ఇచ్చినామో 2 సెంట్లు భూమి ఇచ్చినామో లేకుంటే ఒక విద్యాసంస్థకి ఏదైనా 1 ఎకరా అర్ధ ఎకరా భూమి ఇచ్చినామంటే ఎవరైనా ఏమని అనుకుంటారు? ఈ ప్రపంచాన్నే శాసించేంత ధనమున్నటువంటి వ్యక్తులకు నీ యొక్క దానగుణం అవసరమా? నీ యొక్క కంపాషనేట్ నువ్వు కూర్చొని వాళ్ళకు 9 రూపాయలకు 90 రూపాయలకు మీరు ఎకరా భూమి కోట్ల విలువైనటువంటి భూమి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందా చంద్రబాబు నాయుడు గారు? ఈ యొక్క సాకుతో అభివృద్ధి సాకుతో ఆ ఊడ్సా అనేటువంటి సంస్థ నీకు సంబంధించినటువంటి నీ కులస్తులకు సంబంధించినటువంటి ఇక్కడటువంటి వ్యక్తులంతా కూర్చొని ఏదో విదేశీ పెట్టుబడులు అని చెప్పి ఈరోజు వాళ్ళకు ల్యాండ్స్ అలాట్మెంట్ చేయడం, ఇవన్నీ ఒకసారి గమనించండి. ఏ రకంగా మీరు నిర్ణయాలు తీసుకుంటారు, ఏ రకంగా మీరు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులంతా ప్రైవేట్లకు లేకుంటే మీకు కావాల్సినటువంటి వ్యక్తులకు కారు చౌకగా అప్పగిస్తున్నారు. దీని మీద ఎందుకు ప్రజలు వ్యతిరేకించారో ఒకసారి ఆలోచన చేయండి.